గౌరవనీయులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, గౌరవనీయులు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు, లోక్సభలో మన టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ జితేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ దామోదర్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ మందా జగన్నాథం గారు, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రావు గారు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గట్టి తిమ్మప్ప గారు, ఎమ్మెల్సీ గౌరవనీయులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మిత్రులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికలలో నేను చాలా చోట్ల చెప్పిన, మీరు టీవీలలో కూడా విని ఉంటారు. ఇప్పటికే విచక్షణతోని వివేచనతోని ఓటు వేసి ప్రజాస్వామ్య పరిణతిని చూపెడితే ప్రజల కాంక్షలు నెరవేరే అవకాశం ఉంటుంది. లేని పరిస్థితులలో అరాచకం వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా వస్తాయి. అందువల్ల నేను మీ అందరినీ కోరేది, కొల్లాపూర్ వెనుకబడ్డ ప్రాంతమైన చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం, మంచి కల్చరల్ సెంటర్ వనపర్తి కానీ కొల్లాపూర్ కానీ, ఇక్కడ గతంలో ఆస్థానాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి కవులు గాయకులందరినీ కూడా పెంచి పోషించినటువంటి ప్రాంతాలు, మంచి కల్చరల్ సెంటర్స్. ఈరోజు జరిగే ఈ ఎన్నికల్లో పెద్దగా మీ ముందు కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లియర్గా ఉంది. ఒకవైపేమో 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్, టీడీపీ ఒక కూటమిగా వచ్చి పోటీలో ఉంది. మరొక వైపు 15 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించి మీ దీవెనతో 4 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏ టైంలో ఏం జరిగిందో మీకు అన్నీ కూడా తెలుసు. మీ గ్రామాలలో, పట్టణంలో, మీ ప్రతి బస్తీలో అన్ని విషయాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి. మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 58 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ హయాంలో కరెంటు సరఫరా ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడు కరెంటు సరఫరా ఏ విధంగా ఉంది, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక ప్రధానమైన సమస్య, కరెంటు మోటార్లు కాలినాయి. జూపల్లి కృష్ణారావు గారు కూడా ఒకసారి అరెస్ట్ అయినారు నాకు తెలిసి, ప్రజల తరఫున కొట్లాడితే. ఆ విధంగా పెద్ద సమస్య, మోటార్లు కాలుడు, కరెంటుగా ట్రాన్స్ఫారం కాలుడు, లంచాలు పెట్టుడు. ఈరోజు ఆ సమస్య పూర్తిగా తీరిపోయింది. సంక్షేమం విషయానికి వస్తే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంత సంక్షేమం 43,000 కోట్ల రూపాయలతో చేస్తూ ఉన్నాం. పెన్షన్లు మీరు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ కిట్స్ మీ గ్రామాలలో ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి పథకం మీ కళ్ళ ముందు ఉంది. బియ్యం ఇచ్చే విషయం మీ కళ్ళ ముందు ఉంది. రెసిడెన్షియల్ పాఠశాలలు మీ దగ్గర మీ కళ్ళ ముందే ఉన్నాయి. అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ మీ కళ్ళ ముందు ఉంది. అనేక కార్యక్రమాలు, కళలో కూడా ఊహించని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చివరికి ప్రజల కంటి పరీక్షలు చేయించి ఉచితంగా మందులు, అద్దాలు, ఆపరేషన్లు చేయించే పద్ధతి కూడా ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర జరుగుతున్నది. అది మీ గ్రామాలలో మీ ముందే జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నా. అక్కడికే అయిపోదు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్య తెలంగాణ తయారు కావాలంటే కంటి వెలుగు కార్యక్రమం తర్వాత మీ గొంతు, చెవి, ముక్కుకుండే వ్యాధులు, మీ పంటి వ్యాధులను కూడా మళ్ళీ డాక్టర్ల బృందాలు వచ్చి గ్రామంలో మీకు సేవ చేస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ సేకరించి కంప్యూటరైజ్ చేసి తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తారు. దాంతో ఎవరికి ఏ రకమైన అత్యవసరమైన వైద్యం అవసరం ఉన్నా బ్రహ్మాండంగా అందించే అవకాశం కూడా వస్తుంది. ఇట్లా అనేక కార్యక్రమాలు
అనేక విషయాలు మీ ముందున్నాయి. కృష్ణారావు గారు చాలా కాలంగా మీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి గొప్పతనం ఏంటంటే మంత్రి పదవిని కూడా వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలో చేరినారు. ఒక పరీక్షకు నిలబడ్డారు. ఆ త్యాగాలు చాలా తక్కువ మంది చేస్తారు, స్వార్థం ఉన్న వాళ్ళు చెయ్యరు. కొత్త ఉద్యమం జరుగుతుంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత నేను కూడా దీంతో భుజం కలపాలని చెప్పి తన మంత్రి పదవిని కూడా వదిలిపెట్టి ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి ఉద్యమంలో చేరినారు. ఉప ఎన్నిక జరిగితే మీరే దీవించి మళ్ళీ బ్రహ్మాండం గెలిపించినారు. మళ్ళీ 2014లో గెలిపించినారు. తర్వాత ఆయన ఏం సేవ చేసిండో మినిస్టర్గా మీకు తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. ఒకనాడు కోన్ పూస్తా కొల్లాపూర్ అందరు నిజమే కదా ఈ మాట. మా జితేందర్ రెడ్డి గారు నాకు ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఒక టైంలో కోన్ పూస్తే కొల్లాపూర్ అని మాట ఉండేది. కానీ ఈరోజు నేను వస్తూ ఉంటే కళ్ళ నిండా అక్కడ నిరంజన్ రెడ్డి గారు చేసిన కృషి కావచ్చు, జూపల్లి గారు చేసిన కృషి కావచ్చు, పైన ఆర్ వెంకటేశ్వర రెడ్డి గారిని ఒక ముఖ్య యువ ఎమ్మెల్యే ఆయన చేసిన కృషి కావచ్చు, దాదాపు 1300-1400 చెరువులు ఈ మహబూబ్ నగర్ జిల్లాలో నింపుకొని సంతోషంగా పంటలు పండిస్తూ ఉన్నాం. ఇంకా కూడా జూపల్లి గారు డిమాండ్ పెట్టినారు, సింగోటం రిజర్వాయర్ నుంచి గోపాల్ దిన్నెకు డైరెక్ట్ కాలువ తవ్వాలి, మాకు 40,000 ఎకరాలు నీళ్లు వస్తాయి కాబట్టి తవ్వాలని చెప్పినారు. మళ్ళీ మీ దయతో గవర్నమెంట్ వచ్చిన తెల్లారే జీవో ఇష్యూ చేసి ఒకటే ఏడాదిలో ఆ కాలువ పని కంప్లీట్ చేస్తామని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ కావాలనే కోరిక ఉంది, అది కూడా గ్యారంటీగా చేస్తాం, రెవెన్యూ డివిజన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడ రావాలని కోరుతున్నది. మారుమూల ప్రాంతం కాబట్టి, స్టేట్ బార్డర్ కాబట్టి డెఫినెట్గా అది కూడా పాలిటెక్నిక్ కూడా మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. నేను మీతో కోరేది ఒకటే, ప్రజల కోసం అనేక సంక్షేమం చేస్తూ ముందుకు పోయే తరుణంలో రైతుల గురించి మొట్టమొదటిసారి ఇండియాలోనే మంచి కార్యక్రమం తెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా రైతు ప్రభుత్వంగా ఉంది. ఎవరు ఏమన్నా కూడా రైతు బంధు కార్యక్రమాన్ని తెచ్చినాం, మీ భూములు సర్వే చేయించినాం, మీ ఊరికే వచ్చి మీ పాస్బుక్ మీ చేతిలో పెట్టినాం, రైతు బంధు చెక్కులు మీ ఊరికే వచ్చి మీ ఎమ్మెల్యేలు మీ మినిస్టర్లు పంపిణీ చేసినారు, మీ గ్రామానికి అందజేసినాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలే. అది కాకుండా రైతు బీమా చాలా గొప్ప పథకం. 1 ఎకరం పొలమున్న రైతైనా, 1/2 ఎకరం ఉన్న ఆయన సహజంగా చనిపోయినా కూడా ఆయనకు వచ్చేటువంటి బీమా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ కుటుంబం బదారున పడకుండా, రోడ్డున పడకుండా 5 లక్షల రూపాయల బీమా వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3,400 మందికి ఆ సదుపాయం వచ్చింది. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా తెచ్చినాం, ఇండియాలో ఎక్కడ కూడా లేదు. నేను ఒకటే మాట మిత్రులు మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ రైతాంగం సమైక్య పాలనలో చాలా చితికిపోయినాం, దెబ్బతిన్నాం, అప్పుల పాలైనాం. అందుకోసం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా రైతు పక్షపాతిగా ఉండాలని, రైతు ప్రభుత్వంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. కేసీఆర్ బతికి ఉన్నన్ని రోజులు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తాం, ఫ్రీ కరెంట్ ఇస్తాం 24 గంటలని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు బంధు పెట్టుబడి పథకాన్ని 4,000 ఎకరం నుంచి ఒక 1,000 రూపాయలు కలిపి 5,000 ఇస్తాం, ప్రతి పంటకు సంవత్సరానికి ఎకరానికి 10,000 ఇస్తామని మనవి చేస్తా ఉన్నా. పెన్షన్లన్నీ కూడా డబుల్ చేసుకుందాం. నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగ యువ సోదరుల కోసం నెలకు 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసుకుందామని నేను మనవి చేస్తా ఉన్నా. మహిళల కోసం కూడా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పండే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రతి ఊరిలో ఉండేటువంటి మహిళా సంఘాలను, మహిళా గ్రూపులను యాక్టివేట్ చేసి ఐకేపీలో పనిచేసే 5-6 వేల ఉద్యోగులను పర్మనెంట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ఆహార శుద్ధి కేంద్రాలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి మొత్తం సరుకును రైతులు పండించే ధాన్యాన్ని గిట్టుబాటు ధరలకు ఈ సంఘాలే కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. మిషన్ భగీరథ మరొక విప్లవాత్మకమైన కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం. అది ఏ విధంగా జరుగుతూ ఉందో మీ కళ్ళ ముందే ఉంది. ఇంకో నెల 10 పుటలలో కంప్లీట్ అయిపోయి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. ఇన్ని మంచి కార్యక్రమాలు అతి తక్కువ సమయంలో ఇండియాలో ఎక్కడ లేని విధంగా తెచ్చి మీ ముందు పెట్టినాం. మీ అనుభవంలో ఉన్నాయి. నేను చెప్పిన విషయాలన్నీ, పనులన్నీ ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో మీ సొంత అనుభవంలోనే ఉన్నాయి. నేను ఎక్కడో జరిగేది చెప్తలేదు. కాబట్టి దీన్ని అంతా ఆలోచన చేసి టీఆర్ఎస్ని మళ్ళీ గెలిపిస్తే, జూపల్లి కృష్ణారావు గారు ఉద్యమం కోసం పదవులు త్యాగం చేసిన వ్యక్తి కాబట్టి ఇప్పటికే వారిని సముచితమైన రీతిలో గౌరవించుకున్నాం. ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఆర్డినరీ ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి కాదు, పెద్ద పదవిలో ఉంటారు. మీకు తెలుసా విషయం.
కాబట్టి గుజ్జుపల్లి కృష్ణారావు గారిని గెలిపించండి. వారు గొప్ప పదవిలో ఉంటారు. కొల్లాపూర్కు ఆయన అండదండల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. వారిని పెంచండి, కొల్లాపూర్ను కూడా పెంచండి, బాగా గొప్పగా బాగుపడండి అని మనవి చేస్తూ, మరి మీరు సెంటిమెంట్ కోసం నేను ఎప్పుడు వచ్చినా కృష్ణారావు గారిని నేను అడిగిన, మీరు వేరే కాడ పెట్టలేని సార్ మీటింగ్ అంటే మాకు ఇక్కడనే పెడతాం, కొల్లాపూర్లో ఎవరం పెట్టినా ఇక్కడనే జరుగుతుందని చెప్పినారు. మరి 2-3 చోట్ల దిక్కులైనా కూడా ఇంత భారీ సంఖ్యలో మీరందరూ కూడా వచ్చి మరి నన్ను ఆశీర్వదించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కారు గుర్తుకు ఓటేసి కృష్ణారావు గారిని గెలిపించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.